నిన్న నైట్ కలిసాం. నిన్న నైట్ ఏంటంటే ఆహ్, ఏంటి పరిస్థితి చూద్దాం. ఆయన చెప్పారు కదా రెడ్ జోన్. అది వాళ్ళకి. మాకేంటంటే ఎగ్జామ్ రాసేసాం. సబ్మిట్ చేసాం. ఇన్విజిలేటర్లు ఇంకా చూడలేదు. ఆ! ఎవరైతే కరెక్ట్ చేస్తారో పేపర్‌లు ఈరోజు ఫస్ట్ సెట్ చూస్తారంట. రేపటి నుంచి రిజల్ట్స్ ఔట్ అన్నట్టు చెప్పారు. ఆ టెన్షన్ మీద ఉంటే ఈరోజు పొద్దున్న ఇక్కడికి వస్తుంటే నేను ఓపెన్ చేశాను. యాప్‌లో ఓపెన్ చేసి చూస్తుంటే ఆల్మోస్ట్ 80% ప్రీమియర్స్ ఫుల్ అయిపోతున్నాయి. చిన్న డౌట్ వచ్చి వంశీ గారిని అడిగా. సార్ నిజంగా అవుతున్నాయా? లేదా చిన్న అంటే ఒకసారి గిల్లుకోవాలంటారు కదా! ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద స్టారు, హ్యూజ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ అది జరగడం వేరు. ఒక చిన్న సినిమాకి ఇట్లాంటి ఒక యూజువల్లీ ఏంటంటే మేము మెంటలీ ఓకే ఫ్రైడే అవ్వని, సాటర్డేకి ఏంటో తెలుస్తుంది అని చెప్పి మెంటలీ ముందు రోజు నుంచి ప్రిపేర్ అవుతుంటాం. కానీ ఇది ముందే తెలియడం ఇస్ అ హ్యూజ్ కాన్ఫిడెన్స్ బూస్ట్. అంటే సినిమా ఎంత దూరం లోపలికెళ్ళింది చెప్తారు కదా! మాకు ఎస్పెషల్లీ యాక్టర్స్ చాలామంది చెప్తారు. మీరు ఈ పీఆర్ చేయాలి, ఇలా ఎళ్ళాలి, అక్కడికెళ్ళాలి, అది చేయాలి. వాట్ ఐ లెర్న్డ్ ఇస్ సినిమా బావుంటే ఏం చేయాల్సిన అవసరంలా. కరెక్ట్‌గా దాన్ని ప్రెజెంట్ చేస్తే చాలు. అండ్ వన్స్ అగైన్ బిగ్ షౌట్ ఔట్ టు వంశీ గారు అండ్ వాసు గారు. సార్ ఎక్కడికెళ్ళినా అడుగుతున్నారు సార్ సినిమా. నాకే కొత్తగా ఉంది చాలా. సో, ఈరోజు ప్రీమియర్స్ చెప్పినట్టు సార్ ఇంకొంచెం షోస్ పెంచండి. నాకు గూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. టికెట్స్ ఏంటి పరిస్థితి అని. నేను చెప్పా అందరికీ శ్రీరాములు అట్లాంటి థియేటర్‌లో ఇచ్చేస్తా. ఎందుకంటే 100 కదా! రూ. 1000 పెడితే 10 టికెట్లు వచ్చేస్తాయి. నేను పెడతానని చెప్పాను. సో, ఇఫ్ ఎనీబడీ ఎల్స్ వాంట్స్ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఆన్ ఎక్స్. నేను నా సైడ్ నుంచి నేను టికెట్స్ పెడతాను మీకు ఫర్ ద ప్రీమియర్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్ టుడే. థాంక్ యూ.